ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనం ఒక ముందు తరాల్లో క్షేత్రం కాబోయే ప్రస్తుతానికి ఒక గుడి దగ్గర ఉన్నామండి. ఆ గుడి ఎవరిదంటే ఈ శ్లోకం చెప్తూనే మీకు ఆటోమేటిక్గా మీకు స్ఫురిస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సో ఈ శ్లోకం వింటూనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క గుడి అని చెప్పేసి. ఈ గుడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉందండి. ఎమ్మిగనూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎందుకు ఈ గుడికి ఇంత ప్రత్యేకంగా నేను వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటున్నానంటే, ఈ గుడి స్థాపించిన ఆయనకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అంటే ఏదో ఆయన మామూలు మనలాంటిగానే హ్యూమన్ బీయింగే, కానీ సాక్షాత్తు స్వామి సంకల్పంతోనే ఆయన ఈ ఈ గుడి కట్టడం అనేది జరిగిందనమాట. ఆయన పెద్ద షావుకారు కూడా కాదండి, చాలా నార్మల్గా ఉంటారు. అట్లాంటి ఆయనకు స్వామి సంకల్పించి ప్రత్యేకంగా ఇంత గుడిని ఒకసారి మీరు లోపలికి చూస్తే మీరు కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఎలా ఉంటారో సేమ్ కొలతలతోనే ఇక్కడ కూడా స్వామివారు వెలిశారనమాట. సో ఇక్కడ చూడండి, మనం అనంత పద్మనాభ స్వామి క్షేత్రంలో ఎలాగైతే 3 ద్వారాల ద్వారా మనం ఆయన దర్శనం చేసుకుంటామో, ఇక్కడ కూడా సేమ్ స్వామివారిని, అది మొదటి ద్వారము, ఇది 2వ ద్వారము, ఇది 3వ ద్వారం అనమాట, ఇది మధ్య ద్వారము. సో ఇటువైపు అటువైపు చూసే జయ, తర్వాత ఇటు విజయ, వీళ్ళు కూడా ఉన్నారు. ఈ 3 ద్వారాల ద్వారా మనము స్వామిని దర్శనం చేసుకుంటాము. అటువైపు వైకుంఠ ద్వారం ఉంది, అలా వెళ్ళి ప్రదక్షిణ మళ్ళీ చేసుకొని ఇటు రావడం జరుగుతుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎలా ఉందో అనంత పద్మనాభ స్వామి క్షేత్రము అలాగే మ్యాక్సిమం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇటువైపు మనకు గరుత్మంతుడు కూడా కనపడిస్తాడు. వైనతేయ గరుత్మంతుడు కూడా స్వామివారిని చూస్తూ మనకు దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వస్తే అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ గుడిని దర్శించి, తర్వాత వినాయక చవితి తర్వాత జరిగే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి మంచి పొందాలని, తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా కూడా సాత్విక మార్గంలో చెప్తున్నాను. ఇలా స్వామి ఇక్కడికి రావడానికి వెనకల ఎంత స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది అనేది మనము ఈ గుడి వ్యవస్థాపకుడైన గోపాలరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే మీరు వింటే ఈ గుడి యొక్క అసలు ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ గుడి కోసం అనేది తెలుస్తుంది. ఆయన మీరు అనుకున్నట్టు ఏ జమీందారో లేదంటే పెద్ద షావుకారు కాదండి, చాలా నార్మల్ మ్యాన్. ఆయన పాపం చాలా కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి స్వామిని రాజస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకొని వచ్చారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. సో మీకు ఈ గుడి స్థాపించాలని, స్వామిని ఇక్కడికి తీసుకురావాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? దీని వెనకలు ఉన్న ఇన్సిడెంట్స్ చెప్పండి. జై శ్రీరామ్. మాకు వచ్చేసి 2018 అక్టోబర్ ఎండింగ్కి మేము కేరళ వెళ్ళినాము. అక్కడ కేరళకు పోయి దారిలోనే ఒక భవానీ టెంపుల్లోనే మాకు ఒక స్వామి చెప్పినాడు, చేపట్టుకొని మీరు గుడి కడతారన్నారు. లేదు స్వామి, నాకు అంతే అవి ఏమి అవగాహన రాలేదు. నేను మామూలుగా కేరళ దర్శనంకి వెళ్తున్నాను,
లేదు మీరు గుడి కడతారు అంటే సర్లే అని ఆయన నమస్కారం చేసుకొని ఓ 2 కిలోమీటర్ల దారిలో పోతుండగానే అప్పుడు నా మనసులో వచ్చి నేను గుడి కడతానా అన్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉండి ఏం గుడి కడతావనా అన్నారు. ఇట్లా లేదు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కడతాను అంటే అవునా అక్కడ బాగుంటుంది నాన్న మన ఏరియాలో లేదు మనకు కూడా బాగుంటుంది కర్నూలు జిల్లాలో లేదా అని చెప్పాను. ఇంకా దేవుడు అక్కడ సంకల్పం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫాలో అప్ అయ్యి దేవుడు ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. మీరు అసలు కేరళ వెళ్ళడానికి కారణం అంటే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం కోసం వెళ్ళి ఇలా జరిగిందా? లేదంటే అనంత పద్మనాభ స్వామి దర్శించుకోవాలని వెళ్ళారా? లేదు సార్ అటువంటిది ఏం లేదు. 2011లో నిధులు బయటపడినప్పుడే మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అక్కడ ఉండదనే తెలుసు. కానీ అంతవరకు నాకు తెలీదు. అక్కడ 2011లో నుంచి 1 ఇయర్ కో టైం పోయినాను. 2018లో దేవుడు ఎండింగ్‌కి మాకు ఈ అవకాశం ఇచ్చినాడు. ఇంకా ఆ తర్వాత భగవంతుని ఈ అవకాశం నా చేతులతో కట్టించుకున్నాడు ఆయన నుంచి. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఒకతను వచ్చి మీరు గుడి కడతారని చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ ఒకసారి మా వ్యూయర్స్ కోసం చెప్పండి. ఎలా జరిగింది అని? అది 2018 అంటే 8 ఇయర్స్ నుంచి మేము పోతున్నాము. అక్కడ ఒక టెంపుల్‌లో స్వామి చెప్పడం వల్లే ఇట్లా మీరు గుడి కడతారన్నాడు. స్వామి నేనేం అనుకోలేదంటే కూడా లేదు ఖచ్చితంగా కడతారనే దానికి ఆయన చెప్పిన తర్వాత 2 కిలోమీటర్లు మేము పోతుండగానే నా మనసులో వచ్చి నేను కడతానని చెప్పినాక ఏం గుడి కడతాం మా ఫ్రెండ్స్ అడిగితే ఇట్లా అనంత పద్మనాభ స్వామి గుడి అని అక్కడి నుంచి సంకల్పమై ఇంకా భగవంతుడు ఇంకా అక్కడి నుంచి వెంటనే జరిగిపోయింది సార్ అన్నీ. ఇక్కడ స్వామి యొక్క మహత్యం గురించి మాట్లాడాలంటే నాకు ఒక క్వశ్చన్ వస్తుందండి. మీ దగ్గర ఏమీ డబ్బు లేదు. మరి ఎలా ఈ గుడిని అసలు స్వామి చూస్తే సేమ్ అనంత పద్మనాభ స్వామి అట్లా ఎట్లున్నారో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వచ్చారు. తర్వాత మీరు ఎక్కడ రాజస్థాన్ నుంచి తెప్పించారని నాతో చెప్పారు. అసలు దీని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక 2 మినిట్స్లో ఒక 3 మినిట్స్లో చెప్పండి. ఇట్లాంటి స్వామిని చేయాలని మీరు ఎక్కడ కన్సల్ట్ అయ్యారు? ఎలా జరిగింది ఇదంతా? అంటే సంకల్పం అయిన తర్వాత మా దగ్గర అప్పుడు అమౌంట్లు వేస్తారు. ఇంకా భగవంతుని ఒకటే అడిగిన స్వామి నువ్వు దారి చూపిస్తేనే కానీ నా ఆస్తి ఏముందో నీకు ఇస్తాను. నేను అమ్మైనా కడతాను. ఇంకా మిగతాదంటే నాకు బయట ప్రపంచం నాకు తెలీదు. నాకు ఎవరి దగ్గర పోయి అడిగే అంత శక్తి కూడా నాకు తక్కువ. ఇంకా లాస్ట్కి 80 సెంట్లు ఉంటే దాన్ని సేల్స్ చేసి ఆ భగవంతుని ఎంత ఇచ్చింటే అంత ఖర్చు పెట్టినా. మిగతాది భగవంతుడే దారి చూపియాల. ఇక్కడి వరకు తీసుకొచ్చినాడు. ఇంకా ప్రజలు దానికి స్పందన ఇచ్చి భగవంతుడు కూడా పంపిస్తాడన్న నమ్మకంతోనే ఇక్కడి వరకు దొరికింది. ఈ స్వామికి సంబంధించిన ఈ మూర్తిని మీకు తేవడానికి మీరు ఎటువంటివి తీసుకున్నారు? ఎక్కడ కన్సల్ట్ అయ్యారు? మూర్తి చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది ఈ స్వామి విగ్రహాన్ని? అక్కడ మేము జనవరి 2019 జనవరి 30కి పోయినాను. ఫిబ్రవరి 1వ తారీఖు కరెక్ట్ ఆర్డర్ ఇచ్చినాను 2019. అక్కడ తర్వాత జూలై 23 కల్లా ఎమ్మిగనూరుకి వచ్చేసింది సార్. అంటే మీరు ఇప్పుడు ఈ స్వామి యొక్క మూర్తికి ఒక శిల ఆధారం అవుతుంది కదా, ఆ శిల కోసం ఎట్లాంటివి చేపట్టారు? అంటే మీరు ఎట్లా వెతికారు? ఇంత పెద్ద శిలని మీరు ఎట్లా మీరు ఫైండ్ అవుట్ చేయగలిగారు? అంటే మాకు కూడా తెలియదు సార్ ఎక్కడ చేపియాలని అనుకున్నాము. కానీ మాకు తెలిసిన గురువు ఉండి రాజస్థాన్లో బాగా చేస్తారని చెప్పిన దానికే ఆయన నంబర్ ఇస్తే అక్కడికి వెళ్ళినాము. 4-5 షాపులు తిరిగినాం. ఒక్కో షాప్లో ఒక్కొక్క రేట్ చెప్పినారు. ఒకరు 40 లక్షలు, ఒకరు 70 లక్షలు, ఒకరు. కానీ అంత శక్తి లేదు కదా స్వామి అనుకొని లాస్ట్ ఒక దేవుడు ఒక దారి చూపిస్తే ఒక ఫైనల్లోన మాకు స్టార్టింగ్ 15 లక్షలకే కుదిరింది. అనుకోకున్నట్లు ఒక అడుగు ఇంకా ఎక్కువ పెరిగిన దానికి మొత్తం 20 లక్షల వరకు వచ్చింది. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి మాకు 23 వరకు వచ్చింది. అంటే ఇప్పుడు సేమ్ మీరు అనంత పద్మనాభ స్వామి అక్కడ ఉన్న విగ్రహము మూర్తి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది కదండి? అంటే మీరు అక్కడ కొలతలు అవన్నీ ఎట్లా చూసుకోగలరు? అక్కడ వెళ్ళి కనుక్కున్నాము. స్వామిని అడిగితే ఇక్కడ 18 ఫీట్ ఉంది చెప్పినాడు. మేము ఇక్కడ పోయిన తర్వాత మా శిష్యు గురువు ఉండి 20 అడుగు చేపించేకి బాగుంటుంది అంటే ఆయన ఉండి లేదన్నా అక్కడ ఆ దేవుడు ఎంత ఉంటే అంతే చేస్తాను కానీ ఒక దారం కూడా ముందుకు పోను అన్నాడు. చూడండి 20 కానీ 19 అంటే కూడా చేయను అన్నాడు. లాస్ట్ అనుకున్నట్ల రాయి దొరికిన తర్వాత ఒక అడుగు పెరిగిన దానికి మాకు 4 లక్షలు అమౌంట్ తీసుకున్నాడు. ఆయన చేస్తానని చెప్పినాడు సార్. మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పలేదా అనంత పద్మనాభ స్వామి ఒరిజినల్ మూర్తి కంటే ఈ మూర్తి పెద్దగా ఉందని అబ్జెక్షన్ ఏం చెప్పలేదా? చెప్పినాడు సార్ చేయను అన్నాడు. కానీ మీరు అన్నట్లే రాయి దొరికిందనా ఒక అడుగు 18 అంటే 19 పెరిగింది. అమౌంట్ పెరుగుతుంది అని చెప్పి సర్లేనా ఫస్ట్ మీరు భగవంతుని బాగా చేయండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రాయి దొరికినట్లు అనుకున్న 19 ఫీటే దేవుడు ఇచ్చినాడు. ఇదంతా కానీ మనం చూస్తూ ఉంటే స్వామివారి యొక్క మహత్యంగానే చెప్పచ్చు. చూడండి, ఈయన ఏమీ లేదు, ఈయనకు స్వామి తలంపు రావడము, ఒక వ్యక్తి ఈయన చేపట్టుకొని మేము ఎప్పుడైతే విగ్రహం కంటే ముందు 2018 నవంబర్ 11లోనే
మేము గుడి కట్టేయడానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు దేవుడు కల్లో రావడం, అట్లా 4 రోజులు లైన్ వచ్చినాడు. మరి కేరళకు వచ్చి దర్శనం చేసుకోమన్నాడు. మరి మేము అప్పుడు నాన్ వెజ్ తింటుండే, అది మానేయమన్నాడు. ఇంకా అట్లా కంటిన్యూ ఇంకా దారి చూపించినాడు, ఇక్కడి వరకు తీసుకొచ్చాడు సార్. నిజంగా గ్రేట్ అండి. మనలో ఎంతమందికి స్వామివారు కల్లోకి వస్తారు చెప్పండి? చాలామంది అసలుకి స్వామి కలలోకి వచ్చంటే నిజంగా గ్రేట్. కలలోకి రావడము, ఇంత పెద్ద అనంత పద్మనాభ స్వామిని సేమ్ మనకు కేరళలో ఎలా ఉందో అలాగే ఇక్కడ వెలసడం అనేది చాలా అద్భుతం అన్నమాట. అసలు ఈయన దగ్గర ఏమీ లేని ఆయనకు ఇప్పటికీ ఏమీ లేదు, ఈయన ఉన్నదంతా స్వామిని నమ్ముకున్నాడు. మీకు నేను జ్యోతిష్యంలో ఎప్పుడూ చెప్తా ఉంటాను, కర్మ కర్మ అని. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కర్మ అనేది చాలా తెగుతుందండి. ఇప్పుడు పూర్వజన్మ కర్మ ప్రకారము ఈయన దగ్గర ఇప్పుడు ఏమీ లేకపోవచ్చు, దానికి సంబంధించిన శిక్ష శ్రీ మహావిష్ణువు వేసేశారు. ఇప్పుడు ఈయన దాన్ని నివృత్తి చేసుకుంటున్నాడు. ఇలాంటి క్షేత్రాలు ఆయన నిర్మించి, ఇలాంటి గుడులు నిర్మించి తన పాపాన్ని, తన కర్మనంతా నివృత్తి చేసుకుంటున్నాడు. మరి జన్మల్లో ఈయన ఉత్తరోత్తరమైన జన్మలు అనేది ఖచ్చితంగా పొందుతారనే దానికి మనకు సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామి గారి నిదర్శనము. ఆయన సాక్షిగానే చెబుతున్నాను. తర్వాత ఈయన గారు నాకు దాదాపు గత 2 సంవత్సరాలుగా తెలుసండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా చేస్తారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం, ఏ నెలలో చేస్తారు అనేది విందాం. అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చేసి వినాయకుడు అయినాక 9 రోజులకు జరుగుతుంది. అనంత పద్మనాభ స్వామి వ్రతం అని చతుర్దశికి జరుగుతుంది సార్. ఏమైనా నియమాలు ఉంటాయండి అనంత పద్మనాభ స్వామి? నియమాలు అంటే అవి మనం 14 సంవత్సరాలు చేసుకోవాలా. నాన్ వెజ్ గిన్ వెజ్ ఏం ముట్టుకోరు. దాని యొక్క కథ మనం స్వామివారు చెప్తే ఇంటే తెలుస్తుంది. ఆ వ్రతంలో తెలుసుకుంటే అర్థం వస్తుంది సార్. వినాయక చవితి తర్వాత 9 రోజులకు మనకు అనంత పద్మనాభ స్వామి వ్రతం జరుగుతుంది. నేను కూడా ఈ వ్రతానికి అటెండ్ అవ్వబట్టి 2 ఏళ్ళు అవుతుందండి. అసలు నిజంగా స్వామివారి యొక్క మిరాకిల్స్ ఇవన్నీ. నేను జీవితంలో చాలా ఎదగడానికి కూడా శ్రీ మహావిష్ణువు కారణము. ఎస్పెషల్లీ ఈ గుడిని దర్శించుకున్న తర్వాత నేను ఇక్కడ వ్రతం ఇక్కడ కూడా చేశాను. మీరు మళ్ళీ నేను వినాయక చవితి తర్వాత ఇక్కడ వ్రతం జరిగేటప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో కూడా తీస్తాను. చాలా మంచి గుడి అండి ఇది. రాబోయే రోజుల్లో ఒక క్షేత్రంగా కూడా విరాజిల్లుతుంది. గోపాలరావు గారి లాంటి భక్తులు నిస్వార్థంగా ఈ గుడికి చాలా సేవ చేస్తున్నారు. సో కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడి గురించి, నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు ఈ చుట్టుపక్కల తప్ప మిగతా, ఎందుకంటే ఇది ఏదో మామూలుగా కట్టిన గుడి కాదు, సాక్షాత్తు స్వామివారే తన కోసం తను కట్టించుకున్న గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి అనమాట. ఈ గుడిని మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు మీరు దర్శించండి. రాబో రోజుల్లో మహాక్షేత్రంగా కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికీ స్వామివారి కృప ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంతటి కష్టపడి ఈ టెంపుల్ని బిల్డ్ చేసినందుకు ఇప్పుడు ఈయన దగ్గర కనీసం 10 రూపీస్ కూడా, అంటే అంత బడ్జెట్లో ఉంటుంది అనమాట ఈయన దగ్గర. కానీ స్వామి చూసారా ఎంతటి అద్భుతమైన, అసలు మీరు ఒక్కసారి లోపల స్వామివారిని చూస్తే అనంత పద్మనాభం కేరళలో చూసినట్లే ఉంటారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి. ఇలాంటి టెంపుల్స్కు మీరు అనవసరంగా నానా రకాలుగా ఖర్చులు పెడతా ఉంటారు. ఇలాంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన టెంపుల్స్కి మీరు డొనేట్ చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. నేను ఇంకొక వీడియోలో విష్ణు శాపం గురించి కూడా చెప్పాను. సో ఇలాంటి గుళ్ళకు మీరు అనవసరంగా ఏవేవో పార్టీలు అవి ఇవి ఖర్చు పెడతా ఉంటారు. ఈ గుళ్ళకు కొంచెం డొనేట్ చేయడం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృప కూడా మీకు లభిస్తుంది. మనము ఇంకొకసారి ఈయనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మీకు చాలా ధన్యవాదాలండి. ఈ గుడి గురించి మీకు స్వామి ఇలా ప్రేరేపించి ఇది ఇంత కట్టించడము చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో ఇదండి ఈ వీడియో గురించి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్మ విపర్యాస. మీరు ఎప్పుడైనా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు వచ్చినప్పుడు ఈ గుడిని, మంత్రాలయం రూట్లో ఉంది ఈ గుడిని దర్శించుకోండి. అనంత పద్మనాభ స్వామి గుడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నమస్కారం.